సరే సరే పడుకుని కలలు కనివే. ఏ అత్తింటికి వెళ్తావో? అవును, నువ్వు తినగానే నిద్రపోతావా? అవును, నిద్రపోతాను. మరి నువ్వు? నేను ఆదిత్య గురించి కలలు కంటూ రేపటి మా పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి అలా అలా ఆలోచిస్తూ వస్తే కలలు కంటాను, రాకపోతే కలవరిస్తూ పడుకుంటాను. అవునులే, నీకు చివరికి మిగిలేవి కలలు కలవరింతలే కదా. మరి నీకే మిగులుతాయే? నాకు జీవితం మిగులుతుంది, సంతోషం మిగులుతుంది, ఆనందం మిగులుతుంది, సుఖం మిగులుతుంది. చాలా మిగులుతాయిలే. ఆయనప్పుడు చూద్దాంలే గాని పడుకో. అదిగో అదే వద్దు. మీ ఇంటికి వచ్చారని నన్ను తేలిగ్గా మాట్లాడుకు. మా ఇంటికి వచ్చావని తేలిగ్గా మాట్లాడడం లేదు. మీ ఇంట్లో కూడా అదే చెప్పాను. ఇందాక నువ్వు దారిలో ఎదురుపడ్డప్పుడు కూడా అదే చెప్పాను. కలలు నావో నీవో భవిష్యత్తే తేలుస్తుందే. పైగా దేవుడున్నాడు. ఇక్కడ ప్రేమించుకున్న మనసులున్నాయి. మా మనసులని కాదని మా మధ్యలోకి దూరాలనొచ్చావో. ఎలా దూరుతావే? ఎలా దూరుతావు? నేను చూస్తాను. అంతా కాలానికి వదిలిపెడదాం. కాలం నిర్ణయించే విషయాల గురించి మనం చర్చించుకోవడం అనవసరం. నీతో చర్చించడం కూడా అనవసరం. అది చూద్దాం. మీకు థ్రెట్ ఉందని బెదిరించి చెప్తున్నారు నాన్న. తులసి, ఒకప్పుడు నీ మీద భారం అనుకునేవాణ్ణి. తర్వాత నువ్వు దేవుడి మీద భారం వేశావు. ఇప్పుడు నాన్న అమ్మతో ఛాలెంజ్ చేసి భారం అంతా తన మీద వేసుకున్నాడు. నాన్న మాట అన్నారు అనే ధైర్యంతో ఉన్నాం. కానీ ఇంతలో థ్రెట్ వచ్చి పడింది. నాన్న బయటకు వెళ్ళడానికి వీల్లేదని అమ్మ కండిషన్ పెట్టింది. అమ్మ భయం అమ్మది అనడానికి వీల్లేదు. ఎవరిదైనా భయమేగా. అయినా నాన్న రేపు లగ్న పత్రికలు రాయిస్తా అంటున్నాడు. ఆయన నమ్మకం ఏంటో అర్థం కావట్లేదు. అసలు నాన్న ప్లాన్ ఏంటో ఎంత ఊహించినా బుర్రకు తట్టడం లేదు. భగవంతుడా, నాన్న గెలిచేలా చూడు, మా ప్రేమ ఫలించేలా చేయి. ఇప్పుడు అందరం నీ మీదే భారం వేస్తున్నాం. ముల్లోకాళ్ళు కాచేవాడివి, మమ్మల్ని చల్లగా చూడు. తులసితో నా పెళ్లి ప్రశాంతంగా జరిగేలా చూడు తండ్రి. ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఏముందిరా, దేవుడు ఆశీర్వదించాడు, మన పెళ్లి జరగబోతుంది. అవునే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మన మధ్య స్వీట్ మెమరీస్ లేక చాలా రోజులైపోయింది కదా. ఏం స్వీట్ మెమరీస్ రా? శపించనే నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచినే ఈ క్షణం. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే.
ఏరా నేను ఇంటికి వెళ్తాను. బాయ్. ఏ తులసి, ఏంట్రా? వద్దురా. వద్దన్నానా? నేను ఇలాంటి వసలు ఒప్పుకోను. ప్లీజే, ఈ ఒక్కసారి నా మాట వినవే. చెప్పేది నీకే. వద్దు బావా. వద్దు. వద్దురా. అరే వద్దంటుంటే వద్దు బావా. ఏయ్ నిన్నిలా కాదురా. నిన్ను ఆగురా. ఆగు. రే ఏం చేస్తున్నావు ఆదిత్య? ఇగో చూడు, నన్ను టచ్ చేస్తే మర్యాదగా ఉండదు. వద్దురా. వదలరా. అరే రే నాకు చక్కల గింతలు పడవరా. వద్దురా. వదలరా. చెప్పేది నీకే. అరే వదలమంటుంటే. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను? కొడుతున్నావు, తంతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు గుద్దుతున్నావు. ఏంటి? తన్నానా? కొట్టానా? గుద్దానా? నా కలలోకి ఆదిత్య వచ్చాడు. వద్దు అన్నా వినకుండా ముద్దులు పెడుతుంటేను. ఏయ్ అబద్ధాలు ఆడుకో. అబద్ధాలేంటే? రియల్ లైఫ్ లో నువ్వే భార్యవి అన్నావు కదా. నన్ను కలలు కను అని నువ్వే అన్నావు కదా. కంటున్నాను. కలలోకొచ్చాడు. భక్తుడి భక్తి మంచిదైతేనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అలాగే ప్రేమికురాలి మనసులో స్వార్థం లేకపోతే ప్రేమికుడు ఇలాగే కలలోకి వస్తాడు. నా ప్రేమలో స్వచ్ఛత ఉంది, నిర్మలత్వం ఉంది. ఇట్స్ ట్రూ లవ్. 100% లవ్. అందుకనేగా బావని ఇలా తలుచుకోగానే అలా కల్లోకొచ్చేశాడు. దేనికైనా లిమిట్ ఉంటుంది కదా వెంకటలక్ష్మి. కల్లోకొచ్చినప్పుడు సైలెంట్ గా మాట్లాడి వెళ్ళిపోకుండా ముద్దులు టచ్లు అంటే ఎలా చెప్పు? ఇప్పుడు పెళ్లి కాకముందు అలా చేయకూడదు కదా. తప్పు కదా. నువ్వే చెప్పు. ఎదిగో ఇంకోసారి తంతే మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా. నేను తన్నాలని తన్నడం లేదే. కల్లోకి బావొచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. నేను కలలో స్ట్రిక్టే, బయట స్ట్రిక్టే. నేను బయట కంటే కలలోనే ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ స్ట్రిక్ట్. హే తులసి, మన పెళ్ళయ్యాక 2 times హనీమూన్కి వెళ్ళాలి. మరి పిల్లలు? అప్పుడే వద్దు. మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి, చాలా చాలా ఎంజాయ్ చేయాలి. పిల్లలు వద్దు అంటావేంట్రా? ఏడాది తిరిగేసరికల్లా 2 కమల పిల్లలు కావాలి అంతే. ఏయ్ నిన్ను
అర్ధరాత్రి ఫోన్ చేసి అత్తయ్య అని ఏడుస్తున్నావు. అక్కడ నిద్ర పట్టడం లేదా? నిద్ర వస్తుంది అత్తయ్య. నువ్వు చెప్పినట్టే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదాం అనుకున్నాను. అలాగే చేద్దాం అనుకుంటే నా పక్కనే ఈ తులసి చేరి ఒసే పిచ్చి మొహందానా, అది తన్నితే తన్నించుకుంటూ ఏడుస్తున్నావా? నీకు కాళ్ళు చేతులు లేవా? అది చేసినట్టే నువ్వు చెయ్యి. కల కన్నానని చెప్పేవే. అలాగే అత్తయ్య. సరే అత్తయ్య. ఓకే అత్తయ్య, ఉంటాను అత్తయ్య. ఏం చెప్పిందే మీ దుర్గమ్మ? ఏం చెప్తా నీకెందుకు? మా అత్తయ్య నాకు చెప్పింది. అన్నీ నీకు చెప్పాలా? సర్లే చెప్పకు, దాచుకో. అబ్బా వద్దు బావా, వదులు. ఇంట్లో అత్తయ్య మావయ్య ఉన్నారు, చూస్తే బాగోదు. వదులు బావా ప్లీజ్. ఎందుకే తన్నా? బావా నీ కలలోకి వస్తున్నట్టే నా కలలోకి వచ్చి ఏదేదో చేస్తున్నాడు. నాది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, 100% లవ్. నీది వన్ సైడ్ లవ్ కదే. వన్ సైడ్ ఏంటి వన్ సైడు? నేనైతే ప్రేమిస్తున్నాను కదా, అందుకే నా సైడ్ నుంచి వచ్చాడు. వస్తే నన్ను తన్నమన్నాడా? మరి నువ్వు తన్నావు కదా. మాది 2 సైడ్ లవే, డబుల్ ట్రాక్. నీది సింగిల్ ట్రాక్ లవ్. ఆదిత్యకి నువ్వంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం ఏంటి? అత్తయ్య చెప్పింది ఇష్టమని. ఆయన ఇప్పుడు ఏమైంది? కలలోకి వచ్చాడు, నీలాగే నన్ను ముద్దు పెట్టుకోబోయాడు. అందరూ ఇంట్లో ఉన్నారు, తప్పు బావా అని నెట్టాను. ఎంత ధైర్యమే నీకు? వాడు నేను బావ మరదళ్ళం. వాడి కోసమే నేను 5 నిమిషాలు లేటుగా పుట్టాను. చిన్నప్పటి నుంచి మేం కలిసే పెరిగాం. నువ్వు నిన్నుగాక మొన్నొచ్చి వాడు ప్రేమించకుండానే నువ్వు ప్రేమించేసి వాడు నీ కల్లోకొచ్చి ముద్దులు పెడుతున్నాడంటావా? ఏ కథలు నాకు వినిపిస్తున్నావా? అయినా నా ఆదిత్యని తలుచుకోవడానికి నీకెంత ధైర్యమే? ఏయ్ నడతావేంటి? వాడు నాకు కాబోయే భర్త. ఎవరే అలా అంది? ఎవరే? అత్తయ్య ఒకతే అంది. నాతో మామయ్యతో సహా బావ కూడా అన్నాడు. ఇది కేసులు పెట్టినట్టు కాదే. కాదు. బావ కళ్ళు కూర్చోడంటావా? నిన్ను ఏయ్ మోయ్, నోరు మోయ్. నోరు ఎత్తితే నోట్లో పొడుస్తాం. మూసుకుని పడుకో, పడుకో. తన ప్రేమకు అడ్డు వచ్చిన అమ్మాయి ప్రాణాలు తీసిన మరో అమ్మాయి, తన బావతో పెళ్లికి అడ్డుపడుతుందని విషమిచ్చి ప్రాణం తీసిన మరదలు.
అలా చూస్తున్నావు? అయినా నేనేం నిన్ను చూడలేదు. ఇప్పుడే కదా చూసావు. అడిగితే చూడలేదంటున్నావు. పొద్దున్నే నాకేం పనిలేదు అనుకుంటున్నావా నిన్ను చూడడం తప్ప? ఇదిగోండి కాఫీ. నేను కాఫీ తాగను. అది నాన్న వార్తలు చదివాడు కదా, ఆ షాక్ లో ఉంది. అందుకే కాఫీ తాగను అంటుంది. ఏంటి నా కూతురు నీకు విషం పెట్టి చంపేదానిలా కనిపిస్తుందా? మేము అలాంటి వాళ్ళం కాదే. ఏమో, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిది కదా. జాగ్రత్తగా ఉండడం అంటే మేము అలాంటి వాళ్ళం అనే కదా నీ ఉద్దేశం? నేను అలా ఏం అనలేదు. మీకు మీరే ఊహించుకుంటున్నారు. అనుకోవడం ఏంటే? నీ చూపు, నీ మాట, దాని అర్థం అదే కదా. మీరు ఏమన్నా అర్థం చేసుకోండి. మీరు తీసుకునే అర్థానికి నేను బాధ్యురాలి కాదు. అయినా నిన్నెలా నమ్ముతాననుకుంటున్నావు? ఎందుకు నమ్మవే? రాత్రి ఇదేం చేసిందో తెలుసా పిన్ని? ఏం చేసింది? కలలు కలవరింతలని చెప్పి నన్ను కొట్టింది. కొట్టడం ఏంటి? సర్లే, అదేదో నిద్రలో అలా చేస్తుంటుంది. అంతేకాని అది ప్రాణాలు తీసేది మాత్రం కాదు. ఏమో, ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలున్నాయో. నీకంత అనుమానం ఏమీ అక్కర్లేదమ్మా. కావాలంటే చూడు, నేను తాగి చూపిస్తాను. చూడవే, నేను బాగానే ఉన్నానుగా. మా ఇంట్లో ఒకే గిన్నె, మనిషికి ఒకసారి ఒక్కో గిన్నెలో పెట్టాం. పొద్దున్నే మా అమ్మ కాఫీ కలిపిన గిన్నెలోని కాఫీనే మా నాన్నకిచ్చింది. అందులోదే నేను తాగాను. సరే పిన్ని, కాఫీ నాకు ఇవ్వు. చల్లారిపోయినట్టుందే, ఉండు మళ్ళీ పెట్టిస్తాను. మళ్ళీ పెడతావా? అయితే నాకొద్దు. అంటే మేము మంచి కాఫీ తాగి ఇప్పుడు పెట్టబోయే కాఫీలో విషం కలుపుతామన్నా? ఇదిగో, మీకు ఇష్టం వచ్చిన అపార్థాలు మీరు తీసుకుంటే నాకే సంబంధం లేదని మీకు ఇందాకే చెప్పాను. నువ్వు అనాల్సిన మాటలు అన్నీ అని తర్వాత సంబంధం లేదు అంటే ఎలాగే? పిన్నీస్ పెట్టి గుచ్చింది కనపడదు గాని కెవ్వున కేక్ పెట్టింది మాత్రం వినపడుతుంది అన్నట్టుగా ఉంది. నువ్వు తలకమాలిన పనులు చేసుకుంటూ మమ్మల్ని అంటే ఎలాగే? ఇదిగో, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే బాగో చెప్తున్నాను. ఎంత నీ ఇంట్లో పడుకోవడానికి వచ్చానని రాత్రంతా ఇష్టం వచ్చినట్టు కొట్టావు. ఇప్పుడు నోటుకొచ్చినట్టు తిడుతున్నావు. బాగోదు తులసి. అబ్బబ్బబ్బా, నువ్వు ఊరుకో తులసి. దాన్ని ఎందుకు ఏడిపిస్తావే? అమ్మా, మామయ్య ఫోన్. చెప్పన్నయ్య. అమ్మ ప్రియా, నువ్వు బావగారు తొందరగా మా ఇంటికి వచ్చేయండి. పంతులు గారు వస్తున్నారు లగ్నపత్రిక రాయించడానికి. అలాగే అన్నయ్య, తప్పకుండా వస్తాం. నువ్వు లగ్నపత్రికల కోసం అంటే రాకుండా ఎందుకుంటాము? అలాగే అమ్మా, తొందరగా వచ్చేయండి. సరే అన్నయ్య, ఉంటాను. లగ్న పత్రికలు అంటున్నారేంటి? ఏమండి, అన్నయ్య లగ్నపత్రిక రాయిస్తున్నాడంట. మనల్ని తొందరగా రమ్మన్నాడు. లగ్నపత్రిక ఎవరిది? లగ్నపత్రిక ఎవరికంటారేంటండి? తులసికి ఆదిత్యకి పెళ్లి కదా, వాళ్లకే రాయిస్తున్నాడు. నేను రావచ్చమ్మా? నిన్ను తీసుకురమ్మని ఏం చెప్పలేదే. అయినా వద్దులే. లక్ష్మి ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో, నువ్విక్కడే తోడుగా ఉండు. నువ్విక్కడే తనకు తోడుగా ఉండు.